నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై నమ్మకం పెంచుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలి. బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. ముగిసిన వేసవి సెలవులు, ప్రారంభమైన పాఠశాలలు. మొదటి రోజు పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులు. వర్షాకాల సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులపై జిల్లా మలేరియా అధికారి తుకారం సూచనలు. అంగన్వాడీ కేంద్రాలలో అమ్మ మాట, అంగన్వాడీ బాట. వారం రోజుల పాటు అంగన్వాడీల్లో ప్రత్యేక కార్యక్రమాలు. జిల్లా అధికారి రసూల్ బి వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలో బోధించే విద్య పట్ల నమ్మకం పెంచి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక పూజలు చేసి చిన్నారి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలు ఉంటాయని, విద్యతో పాటు క్రీడలు, మానసిక ఉల్లాసం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే లభిస్తుందని అన్నారు. పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందిస్తారని, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారాం, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ బడిలోకి ఎందుకు రావాలి? ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఆధునిక వసతులు, ఆధునిక సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ప్రభుత్వము కల్పిస్తున్నారు కాబట్టి బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, లేదు కంప్యూటర్ క్లాసెస్ కావచ్చు, ఇంకా సైన్స్ ల్యాబ్ కావచ్చు, ప్రతిదీ ప్రైవేటు స్కూళ్ళ కన్నా ధీటుగా, అంతకన్నా గొప్పగా మరియు విశాలమైన ఆట స్థలాలు, విశాలమైన క్లాస్ రూములు, ఇక్కడ ఇట్లాంటి మౌలిక వసతులతో ప్రభుత్వ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దయచేసి ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉండేవి. గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. మీ బిడ్డలని ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ ధీటుగా, ఇప్పుడు ఒక అమ్మాయి 555 వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి ప్రభుత్వ స్కూల్లో కూడా. టీచర్లు కూడా పోయిన సంవత్సరం కన్నా మా అంకాపూర్ 50% స్ట్రెంత్ పెంచారు. అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ టీచర్లు అందరూ ఇంటింటికి తిరుగుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మీ బిడ్డలని ప్రభుత్వ స్కూళ్ళకు పంపించి వాళ్ళు ప్రైవేట్గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా. దానికి సంబంధించి మౌలిక వసతులు ఉండేది ఒక రకమైన కార్పొరేట్, ప్రైవేట్ మాయాజాలము వ్యవస్థలలో విఫలం. ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో పైరవుల చుట్టూ, పదవుల చుట్టూ, పోటీపోటీల చుట్టూ తిరుగుతున్నారు. ఏదైనా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులుగా మాకు ప్రధాన దోషులం. రెండవ దోషులు ఐఏఎస్ ఆఫీసర్లు, విద్యాశాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వీళ్ళందరూ దోషులే ఈ విద్యా వ్యవస్థ అవ్వడానికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు మేము ఏదైతే ఈ వ్యవస్థలో ఉన్న భాగమైన మేము 10 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యారు 10 ఏళ్లలో. బంగారు తెలంగాణని ఈరోజు విద్య లేని తెలంగాణని చేస్తున్నారు. నిజమైన బంగారు తెలంగాణ రావాలంటే విద్య రావాలి. పేదవాడి సామాన్యులకు విద్య ఇచ్చిన రోజు కాళేశ్వరం లాంటి అవినీతులు వేల కోట్లు, ఈ రోజు కూడా ఇంజనీరింగ్ 200 కోట్లు, మొన్ననేమో 2000 కోట్లు. ఈ అవినీతి పరుల భరతం పట్టాలంటే ఈ పేదోడి బిడ్డకు, మధ్య తరగతి బిడ్డకు విద్యాస్తనే. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, ఏరియా ఆసుపత్రిలో వైద్యాధికారులకు, ఆరోగ్య శాఖ సిబ్బందికి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రమేష్, డిఎంఓ డాక్టర్ తుకారం రాథోడ్లు మాట్లాడుతూ వర్షాకాలం నీరు నిల్వ ఉంచుకోకుండా ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెంది మలేరియా, డెంగ్యూ, బోధకాలు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు. రోడ్డు ఉన్న వ్యక్తి రోజంతా పోయాడు కానీ రాత్రి అందరూ పడుకున్న వచ్చి ఆయన రోజు పూసేసిపోతాడు. ఖాళీ ప్లాంట్ కదా, నాది కాల్సింది కదా. అందరూ చేసే పాపం ఎట్లా తయారవుతుందంటే అందరికీ ఈక్వల్గా ఆ దోమ అందరినీ కవర్ చేస్తుంది. అక్కడ పుట్టిన తర్వాత 100 నుంచి 500 మీటర్లో డెంగ్యూ దోమ తిరుగుతుంది. 11 కిలోమీటర్ల రేడియస్లో క్యూలైజ్ దోమ తిరుగుతుంది. పుట్టిన దగ్గర నుంచి రేడియస్ రౌండ్ 100 నుంచి 500 మీటర్లు డెంగ్యూ దోమ, 13 కిలోమీటర్లు క్యూలైజ్ దోమ. డెంగ్యూ దోమతో 5 రకాల జబ్బులు వస్తాయి, క్యూలైజ్ దోమతో 2 రకాల జబ్బులు వస్తాయి. ఈ ప్లాట్లో చేసిన, ఓపెన్ ప్లాట్లో చేసిన చెత్త అందరికీ ఆ ఏరియాలో ఉన్న పిల్లవాళ్ళందరికీ కూడా ముప్పుగా తయారైంది.
మరి ఈ రకంగా మనం చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఆపాలి అంటే నీళ్ళలో ఉన్నప్పుడే ఆపడానికి చాలా ఈజీ మార్గాలు ఉన్నాయి మనకి. దాన్ని వెంటనే ఆ నీళ్ళని ఖాళీ చేసేసి ఎక్కడెక్కడైతే నీళ్ళు నింపుతున్నామో వీటన్నిటిని ఖాళీ చేసి మళ్ళీ వాడుకోవాలంటే ఆ కంటైనర్ అన్నింటినీ కూడా ఫ్రైడే అని మేము ప్రతి శుక్రవారం రోజు మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి అవగాహన కల్పిస్తూ ఇల్లు తిరిగి ప్రతి ఇంటి వాళ్ళకి చెబుతూ లాగా చూపిస్తూ ప్రతి 10వ ఇంటి దగ్గర వాళ్ళ సంతకం తీసుకుంటూ ఫోన్ నెంబర్ తీసుకుంటూ సర్వే చేస్తూ ఉన్నాం. రౌండ్ ది ఇయర్ నేటి నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడాయి. విద్యార్థులు ఏకరూప దుస్తులు ధరించి పాఠశాలలకు చేరుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆర్మూర్ బస్టాండ్ ప్రాంగణం విద్యార్థులతో నిండిపోయింది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మధ్యాహ్న భోజనం సైతం ఏర్పాటు చేశామని అన్నారు. చాలా సౌకర్యాలతో కూడుకున్న పాఠశాల. మన ఎస్ఎస్సిలో 91 మందికి 84 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. ఈరోజు ఘనంగా 25-26 విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు పీటీఎం తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తూ మరి విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇవ్వడం జరిగింది. తర్వాత మధ్యాహ్న భోజనం కూడా అన్ని ఏర్పాట్లతో అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లతో మధ్యాహ్న భోజనం కూడా ప్రారంభించడం జరిగింది. మరి విద్యార్థులకు ఫ్రీ డ్రెస్ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవాళ అందించడానికి కృషి చేస్తామన్నారు. కాబట్టి ఈ విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఆర్మూర్ బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు మరియు గర్ల్స్కు హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఆ గర్ల్స్ను కూడా మనకి ఇక్కడ చాలా మంచి సంఖ్యలో బాయ్స్ హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ 2 ఉన్నాయి. మరి ఆ పిల్లల్ని అక్కడ చేర్చినట్లయితే దగ్గర ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచి విద్య అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా 2 వృత్తి విద్యా కోర్సులను ప్రభుత్వం కేటాయించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుప్రసాద్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 19వ తేదీలోగా దోస్తు ద్వారా విద్యార్థులకు కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు రాని వాళ్ళే ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక టాప్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఈ అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల యొక్క సేవలను ఉపయోగించుకొని మన విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకి ఇది ఒక పునాదిలాగా మన డిగ్రీ కళాశాల ఉంటుంది. పూర్తి స్థాయి హాస్టల్ సదుపాయం ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో మేము మాట్లాడాం వార్డెన్స్ తోటి. మన డిగ్రీ కళాశాల చదివిన విద్యార్థులందరికీ 100% హాస్టల్ సదుపాయం ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్స్ వస్తాయి. క్యాస్ట్, ఇన్కమ్, బోనాఫైడ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకొని రెడీగా ఉంటే ఇమ్మీడియట్గా క్యాస్ట్, ఇన్కమ్ వీటిని సబ్మిట్ చేసి ఈ పాస్లో మనం అప్లై చేసుకుంటే విద్యార్థుల అకౌంట్కి స్కాలర్షిప్ వస్తుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి విద్యార్థులు రూపాయి ఫీజు చెల్లించకుండా కళాశాలలో జాయిన్ కావచ్చు. అలాగే ఎవరైనా దోస్తు అడ్మిషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కళాశాలకు విచ్చేసి సంబంధిత సర్టిఫికేట్లతో వచ్చినట్లయితే కళాశాలలో మేము ఆ ప్రాసెస్ చేసి అడ్మిషన్ చేసుకోగలుగుతాం. ఇప్పటివరకు కూడా దోస్తు ఫేజ్ 1, ఫేజ్ 2 అడ్మిషన్లు పూర్తి అయినాయి. 13వ తారీఖు జూన్ 13 నుంచి 19 వరకు కూడా 3వ దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇరిగేషన్ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించాలని బీజేపీ పట్టణ కార్యదర్శి కాందేశ్ ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కు ప్రశాంత్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 7వ వార్డులో 437 సర్వే నెంబర్లో దొంగ పర్మిషన్లతో ఇరిగేషన్ స్థలంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి ఇరిగేషన్ స్థలాలు కాపాడాలని, నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తిగా ఇరిగేషన్కు సంబంధించిన ల్యాండ్ దానిపైన సర్వే నంబరు 437లో సర్వే నంబర్ చూపించి పర్మిషన్ తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇదే విషయం కమిషనర్ సార్కి అడిగితే, ఇప్పుడు ఈ లెటర్ చూపించి కమిషనర్ సార్కి అడిగితే సార్ ఏమంటున్నారు, మేము దీనిపైన ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అంటే, పర్మిషన్ లేకుండా మరి కమర్షియల్ వాడుతూ ఉన్నారు సార్, దాన్ని మరి ఇమీడియట్గా మీరు డిస్మెంటల్ చేయండి అని చెప్పి సార్కు ఇప్పుడు కోరడం జరిగింది. మేమైతే పర్మిషన్ ఇవ్వలేదని సార్ చెప్తా ఉన్నారు.
దీనిపైన ఆర్డీఓ గారు కూడా కలవడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారికి మాట్లాడారు, కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాదాపు నెలన్నర అవుతున్నా కూడా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న పరిస్థితి. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని ఇప్పుడు కోరుతూ, ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు దీని తర్వాత నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్తానని చెప్పి ఇప్పుడు సార్ గారికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కోరేది ఏంటంటే, సార్ మీరు దయచేసి ఇది ఒకటే కాదు, మా వార్డులో గవర్నమెంట్కి సంబంధించిన భూములు చాలా మట్టుకు కబ్జాకు గురవుతూ ఉన్నాయి, మీరు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బాల్కొండ మండల కేంద్రంలోని వినాయక్ నగర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎంఈఓ బట్టు రాజేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధనతో విద్యార్థులకు చక్కని భవిష్యత్తు ఉంటుందని, బడియేడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, సిసి విజయలక్ష్మి, సిఏలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఏసిఎస్ చైర్మన్ యాళ్ల హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాళ్ల హనుమంత్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత పాఠ్యపుస్తకాలను జాగ్రత్తగా ఉంచుకొని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, ఉపాధ్యాయులు నారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీరు ఏదైనా చెప్పారు మేము ఇల్లు స్కూల్కు మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకున్నాము. 2 ఫ్లెక్సీలు చెప్పామంటే చెప్పడం జరిగింది. అట్లనే ఏ పొజిషన్లో ఉన్నా లేకున్నా ఎప్పుడు మీట్ అయినా నేను అంటే ఈ చైర్మన్ అయినా కాకుండా ఉత్సాహం ఉన్నా సుగా స్కూల్కి ఏ అవసరమైనా ఎప్పుడైనా కానీ నాకు కాల్ చేయొచ్చు మేడం. ఏ అవసరమైనా కానీ మొన్న పడిపాట కార్యక్రమంలో భాగంగా మన జీపీలో మీటింగ్ జరిగితే ఇట్లా మన రిజల్ట్ గురించి చెప్పాను మేడం. సార్ మా స్కూల్ నుండి 22 మెంబర్స్ ఎగ్జామ్ అపేర్ అయితే మాకు 19 మెంబర్స్కి సీట్ వచ్చింది అని చెప్పేసి మన ప్రగతిని మనం వివరిస్తే మేడం చాలా సంతోషము. సరే మీరు సాధించిన రిజల్ట్ని, మీరు సాధించిన ప్రగతిని ఓన్లీ మీ స్కూల్ వరకే కాదు విలేజ్ మొత్తం తెలియాలి అని చెప్పేసి మీరు స్వచ్ఛందంగా కానీ హై స్కూల్ వాళ్ళకి నేను బ్యానర్ ఒప్పుకున్నాను కాబట్టి నేను కూడా మీ ప్రైమరీ స్కూల్ కూడా నేను బ్యానర్స్ తయారు చేస్తాను మేడం. మీ అంటే మన స్కూల్లో జరుగుతున్న రిజల్ట్ని, మన స్కూల్లో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ని నా తరఫున నేను డెఫినెట్గా నా గ్రామానికి నేను తెలియజేస్తానని చెప్పేసి సార్ మాకు సహకారాన్ని అందించారు. థ్యాంక్ యూ సార్. మోతే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజైన గురువారం పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులైన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, సాయిరాం, బీడీసీ సభ్యుల చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రారంభం రోజున పాఠ్యపుస్తకాలు పంపిణీ అయినందున విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, కవిత, శ్రావణిశ్రీ, సురేష్ కుమార్, నరసింహారావు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో 2001-2 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కొక్కరు పరిచయాలు చేసుకున్నారు. వారు చేసిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు స్నేహపూర్వకంగా పలకరించుకొని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్వ ఉపాధ్యాయులు రంగాచారి, మదన్ మోహన్, నరసింహులు, వెంకట నరసయ్య, నారాయణ, గోపీనాథ్, శ్రీమన్నారాయణ, రవికుమార్లను కాళ్ళు కడిగి శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో 2001-2002 బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేము ఎంత ఏమి ఈ టైంలో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయని బేసిక్స్ అనేటివి అన్నీ మీరే వేసినారు సార్. దానికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సూపర్గా రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు స్కూల్ ఉన్నప్పుడు ఎట్లున్నామో అన్ని మెమరీస్ అన్నీ వస్తున్నాయి. స్కూల్ గర్ల్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మేము తక్కున్నాం, వాళ్ళే ఎక్కున్నారు మాకంటే. వాస్తవంగా నాకే గిల్టీగా ఫీల్ అనిపిస్తుంది. ఎప్పుడు చేసినా మేము క్లాస్మేట్లో ప్రతి ఇయర్ పార్టీ చేస్తారు మా జెంట్స్. అప్పుడేమో పబ్లిక్ ఎప్పుడు ఎంత ఫుల్ ఉంటారో నాకు తెలుసు. ఇవాళ మాత్రం గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. నాకే అంత క్షేమం అనిపిస్తుంది. ఇంకా సార్లకు ప్రత్యేకించి ఏంటంటే సార్లకు గురుదక్షిణ ఏమి ఇవ్వలేము, ఏమి చెప్పుకోలేము. సార్ల
సార్లకు అందుకు చిన్న సన్మానం చేసుకున్నాం. సార్లందరూ వచ్చినందుకు సార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. వేల్పూర్ మండలంలోని కుగ్నూరు ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. వేల్పూర్ మండలంలోని కుగ్నూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హరిచరణ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దాసరి వనిత చేతుల మీదుగా నేడు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేడు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేయబడుతున్న ఈ పాఠ్య పుస్తకాలు చాలా విలువైనవని, వీటిని చిరిగిపోకుండా విద్యార్థులు కాపాడుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెంట తీసుకొచ్చి శ్రద్ధగా విద్యను అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిచరణ్, ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, నాగరాజు, శ్రీధర్రావు, రవీందర్, మల్కన్న, చరణ్ దాస్, సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో అకాడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం వేసవి సెలవు ముగించుకొని తిరిగి ఈరోజు నూతన విద్యా సంవత్సరం సందర్భంగా బడులు పునఃప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ వేసవికాలం సెలవులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు ముగియటంతో సెలవుల అనంతరం నేటి నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమైనవని శ్వేతసన ప్రిన్సిపల్ నవీన్ తెలిపారు. నేడు పిల్లలకు ఉపాధ్యాయులు పాఠశాలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానించి పిల్లలతో సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టి వారిని ఉన్నతంగా ఎదగడానికి సహకరించాలని సూచించారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DWO రసిల్ బి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు శారీరకంగా, మేధోపరంగా, మానసికంగా ఎదగడానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి ప్రీ స్కూల్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ప్రతి అంగన్వాడీలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ఈ నెల 10 నుంచి 17 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్ రమాదేవి, ఎంపీడీఓ మరియు ఏపీఓ సూపరింటెండెంట్, పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ నిర్వాహకులు తదితరులు ఉన్నారు. అలాగే ఇక్కడ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లి మరి ముఖ్యంగా పిల్లలు పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. తల్లికి తల్లికి పత్రికలు లేకుండా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మీకు చాలా డీటెయిల్గా చెప్పారు మీ రమా మేడం గారు. మరో మాట చెప్పడం ఏంటంటే కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో ఏం చేశారంటే కేవలం డబ్బు సంపాదించడమే ముఖ్యమని డబ్బు వ్యామోహం, డబ్బు డెవలప్ చేసుకుంటా పోయారు. అక్కడ డబ్బు సంపాదించుకుంటా పోయి డబ్బు అయితే వచ్చింది కానీ ఆరోగ్యం కాదు. సర్వాంగీ వికాసం జరగాలి. కేవలం పిల్లలంటే మంచిగా ఎత్తున్నాడు, మంచి దొడ్డున్నాడు, మంచిగా పైసలు నేను 10 బిగ్గలు సంపాదించిన బంగారం ఇస్తున్నా కాదు. దయచేసి పిల్లలు అంటే శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా, సామాజిక, వ్యక్తిగత, భావోద్వేగ పరంగా, అక్షరాస్యత పరంగా, నైతిక పరంగా, సామూహికంగా అన్ని కోణాల లోపల అంటే ఒక బిడ్డడు అంటే సర్వాంగీ వికాసం కలిగిన బిడ్డడుగా తయారు కావాలంటే కేవలం అంగన్వాడికి రప్పియాలా. దానికి తగిన సలహాలు, సూచనలు ప్రతి తల్లిదండ్రులు పాటించాలి. అంగన్వాడీలో ఉన్నంతసేపు అంగన్వాడీ టీచర్ డైరెక్షన్ ఇస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిగా, తండ్రిగా మీరు ఇవ్వాల్సినటువంటి సపోర్టు, వాళ్ళ లోపల ప్రేరణ, స్పందనలు మీరు అందించాలి. వర్షాకాలం సందర్భంగా గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఎలాంటి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వీలైనంత వరకు ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టం జరగకుండా ఇప్పటి నుండే పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించే దానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్ఎండ్బి, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదికలు ఇస్తుందని, కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్ అనుకున్న దానికంటే 15 రోజుల ముందుగానే వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో
సమన్వయం చేసుకుని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి కృష్ణా నది పరివాహక ప్రదేశాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో హఠాత్తుగా వచ్చే వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి వారికి ఇంద్రం మైన్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందని, ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఎదురైతే నష్టాన్ని తగ్గించే విధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బీసీలంతా ఏకత్రాటిపై ఉండి సంస్థాగత ఎన్నికల్లో సత్తా చాటాలని ఓబీసీ నాయకులు ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణలో అన్నారు. నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ది ఓబీసీ అప్రైజింగ్ పుస్తక ఆవిష్కరణ వివరాలను వెల్లడించారు. ప్రముఖ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఈ పుస్తకం జూన్ 14, 2025 ఉదయం 10 గంటలకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ఆవిష్కరించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. 6 ఏళ్ల పాటు సాగిన లోతైన పరిశోధన, 6 రాష్ట్రాల్లో జరిపిన విస్తృత అధ్యయనం, నిశిత విశ్లేషణల ఫలితమే ది ఓబీసీ అప్రైజింగ్ పుస్తకం. దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలను ఈ పుస్తకంలో విపులంగా పొందుపరిచారు రచయితలు. 6 భారతీయ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యాపకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు, సామాజిక కార్యకర్తలు వంటి అనేక రంగాల ప్రముఖులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఓబీసీ వర్గాల్లో పెరుగుతున్న అసమానతలను, వాటి ఆధారంగా సామాజిక రాజకీయ ఉద్యమాలను విశ్లేషించే సమగ్ర ప్రయత్నంగా ఈ పుస్తకం నిలుస్తుందన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ మీడియా సమావేశంలో నగర పద్మశాలి అధ్యక్షుడు పెంట దత్తాత్రి, కార్యదర్శి చౌటు భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు, ఉపాధ్యక్షులు ఏనుగందుల మురళి, దుబ్బరాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు అవధూత రాములు, ఏనుగందుల సుభాష్, భూసరవి, భూస శ్రీనివాస్, కస్తూరి గంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ గురించి ది ఓబీఎస్ అప్రైజింగ్ పుస్తకము ఈ నెల 14వ తేదీ రోజున ఉదయం 10 గంటలకు ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ స్టేడియంలను ఘనంగా విడుదల చేస్తున్నారు. ఈ పుస్తకం గురించి 2 మాటలు. 6 జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సోమ, మంగళవారంలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది. జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి మౌలిక వసతులు ఉన్నాయని ముబారక్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నారు. నిజామాబాద్ నగర శివార్లోని ముబారక్ నగర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా సంవత్సరం గురువారంతో ప్రారంభమైంది. మొదటగా పాఠశాల హెడ్ మాస్టర్ హనుమంతరావు, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులచే సరస్వతి పూజ చేసి క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 నుండి 10 మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ముబారక్ నగర్ ప్రభుత్వ పాఠశాలను అత్యున్నతమైన విద్యను అందించేందుకు గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడం తమకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న తమ పాఠశాలలో గురువారం ఉదయం అకస్మాత్తుగా వర్షం తొలి రోజే రావడంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా రావడం జరిగిందని ఆయన చెప్పారు. సెలవులకు ఇతర గ్రామాలకు వెళ్లిన విద్యార్థులు రావాల్సి ఉన్నారని, వారు వస్తే ఇంకా కొంత అడ్మిషన్తో కలిపి 200 మంది విద్యార్థులతో ఈ విద్యా సంవత్సరం చేర్చుకుంటామని ఆయన అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్య నచ్చకపోవడంతో ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రైమరీ పాఠశాల హెడ్ మాస్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ 1 నుండి 5 తరగతి వరకు ఉన్న తమ ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు 50 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆమె చెప్పారు. అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా మధ్యాహ్న భోజన నిర్వాహకుల పనితీరు, విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు ఒక ఉపాధ్యాయురాలిని సైతం పర్యవేక్షించడానికి కేటాయించడం జరిగిందని ఆమె చెప్పారు. ఈరోజు
మన పాఠశాల పునఃప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినాము. సో విద్యార్థులు కూడా బాగానే ఉత్సాహంగా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము. తర్వాత పాఠశాలలో కూడా అన్ని వసతులు పకడ్బందీగా ఉన్నాయి. టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత పిల్లలు కూర్చోవడానికి బెంచ్లు అవన్నీ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ ద న్యూ అకాడమిక్ ఇయర్ మా స్కూల్ నుంచి. సో ఈ వసతి లేదు అనడానికి ఏం లేదు. ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అందరం కూడా సమష్టి కృషితోటి పాఠశాలని మన ప్రగతి పదంలో నిలపడానికి ట్రై చేస్తున్నాము. ఆ విధంగా మేము తల్లిదండ్రులు కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో విద్యపై నమ్మకం పెంచుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలి. బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. ముగిసిన వేసవి సెలవులు, ప్రారంభమైన పాఠశాలలు. మొదటి రోజు పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులు. వర్షాకాల సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులపై జిల్లా మలేరియా అధికారి తుకారం సూచనలు. అంగన్వాడీ కేంద్రాలలో అమ్మ మాట, అంగన్వాడీ బాట. వారం రోజుల పాటు అంగన్వాడీల్లో ప్రత్యేక కార్యక్రమాలు. జిల్లా అధికారి రసూల్ బి వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.